ఓం స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి ఆలయం అనగానే మనకు కేరళలోని శబరిమల స్మరణకు వస్తుంది. భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంలా ఆ క్షేత్రం విరాజిల్లుతూ ఉంటుంది. దేశం నలుమూల నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు అనేక మంది భక్తులు అయితే శబరిమలకు వస్తారు. అలాంటి ఆలయమే మనకు ఆంధ్రాలో కూడా ఉంది. దీనిని ఆంధ్ర శబరిమలై అంటారు. ఈ ఆంధ్ర శబరిమలై వచ్చి కాకినాడ జిల్లాలో శంఖవరం మండలంలోని సిద్దివారిపాలెంలో అయితే ఈ ఆంధ్ర శబరిమలై ఉంది. ఈ చుట్టూ 18 కొండల మధ్యన ఈ ఆంధ్ర శబరిమలై అయితే ఉంది. కేరళలో ఎలాగైతే 18 కొండల మధ్యన అయ్యప్ప స్వామి దేవాలయం ఎలా ఉందో అలాగే ఇక్కడ చుట్టూ 18 కొండల మధ్యలో 18వ నెంబర్, ఆ సర్వే నెంబరు, ఆ ల్యాండ్ నెంబర్ కూడా 18 అంకెతోనే వస్తుంది. అటువంటి చోట ఈ ఆంధ్ర శబరిమల అయితే వెలసి ఉంది. ఈ దేవాలయాన్ని 2009లో నిర్మాణం ప్రారంభించి 2011లో పూర్తి చేసినారు. సంవత్సరం పొడవునా ఈ ఆలయం నిత్యము తెరిచి ఉంటుంది. మనకు పంపాలోకి ఇక్కడ కూడా పంపా నది అయితే ఒకటి ఉంది, చూద్దాం. ఆంధ్ర శబరిమల ఇక్కడికి వచ్చేసినాము. ఇది పంప ఇక్కడ ప్రవహిస్తాను చూడండి. ఆంధ్ర శబరిమల పంప ఇది సేమ్ కేరళలో ఉన్నట్టుంది మనకైతే. ఇక్కడ ఇక్కడ మా స్వామి కూడా ఆంధ్ర పంపాలకి దిగుతున్నాడు. ఆంధ్ర పంప చూడండి, కేరళలో ఏ విధంగా అయితే పంబా ఉందో అదేవిధంగా ఇక్కడ ఆంధ్ర శబరిమలలో కూడా ఈ పంబా ఉంది. కాబట్టి అయ్యప్ప స్వాములందరూ కూడా ఏమీ అదే పడాల్సిన అవసరం లేదు. ఆంధ్రాలో కూడా శబరిమల ఉండదు అని చెప్పేసి నిరూపించడానికి ఈరోజు మేము ఈ ఆంధ్ర శబరిమల యాత్ర చేస్తున్నాము. కాబట్టి అయ్యప్ప స్వాములందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించి ఈ యొక్క ఆంధ్ర శబరిమలని దర్శించాల్సిందిగా కోరుకుంటున్నాం. స్వామి ఏ శరణమయ్యప్ప. అది చూపించాను. స్వాములు ఇట్లా గుడ్డలు ఆడంటే ఆడ వేయకూడదు. మనం ఎంతో దీక్షతో ఈ యొక్క మాల వేసి పూజలు చేస్తాం ఆ స్వామికి. అటువంటి ఈ బట్టలు ఇలా ఎక్కడంటే అక్కడ ఇలా వేసేసి మనం ఈ యొక్క పుణ్యతీర్థాలను కలుషితం చేయకూడదని భక్తులను స్వాములను కోరుకుంటున్నాను. శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. చలికాలం కానీ ప్రతి ఒక్క కాలంలో ఇక్కడ నీళ్లు ప్రవహిస్తూనే ఉంటాయంట. కాబట్టి ఆంధ్ర పంపగా పేరు గాంధీ ఉండాలి. కాబట్టి మనం అందరం కూడా రాండి స్వామి, రండి. స్వామి శరణమయ్యప్ప. ఈ ఆలయానికి రవాణా సౌకర్యం గురించి చెప్పాల్సి వస్తే ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంటుంది. బస్సుల్లో వచ్చే భక్తులు మాలాదారులు అన్నవరం, కత్తిపూడి నుంచి ఈ ఆలయానికి చేరుకోవచ్చు. ఆంధ్ర శబరిమలకి అయితే చేరుకున్నాము. కేరళలో ఎలా 18 కొండల మధ్యన స్వామి వెలిసినాడో మన ఆంధ్ర శబరిమలలో కూడా అయ్యప్ప స్వామి చుట్టూ 18 కొండల మధ్యన సేమ్ అలాగే ఇక్కడ అయ్యప్ప స్వామి అయితే మనకు వెలిసినాడు. ఎట్లుంది స్వామి అనుభూతి? చాలా బాగుంది. మనము ఆంధ్ర ప్రజలుగా, తెలుగు ప్రజలుగా ఖచ్చితంగా ఈ స్వామివారిని డెవలప్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఆంధ్ర ప్రజలపైన కానీ తెలంగాణ తెలుగు వాళ్ళు ఎక్కడైతే ఉంటారో అక్కడంతా వాళ్ళందరూ కూడా ఈ గుడిని ఒకసారి దర్శించండి. స్వామికి వీలైనంతగా కానుకలు సమర్పించండి. నిజంగానే కేరళలో ఉన్నటువంటి ఫీలింగు ఖచ్చితంగా కలుగుతుంది. వీడికి వస్తే మనకు గుడికి ఎదురుగానే పంప ప్రవహిస్తూ ఉంది. దయచేసి ఈ గుడిని చాలా మంచి ప్లేసు, చాలా బాగుంది. దయచేసి అందరూ కూడా తెలుగు ప్రజలు ఇక్కడ ఈ స్వామివారిని దర్శించుకొని మంచి పుణ్యాన్ని అయితే సంపాదించుకోవాల్సిందిగా కోరుతున్నాను. స్వామి ఏ శరణమయ్యప్ప. మా గురుస్వామి ఈయనే మమ్మల్ని ఇక్కడికి శరణమయ్యప్ప. మేము కూడా యూట్యూబ్లో చూసేసి ఆంధ్ర శబరిమలై అనేది ఒకటి ఉండాలి అని చెప్పేసి మేము యూట్యూబ్లో చూడడం జరిగింది.
చూసిన తర్వాత ఎలాగైనా సరే ఈ ఆంధ్ర శబరిమలకి వచ్చి అయ్యప్ప స్వామిని దర్శించుకోవాలా, ఎట్లా ఉందో చూడాలా అని చెప్పేసి ఫస్ట్ తూరి మేము మాల వేయడం కూడా ఇక్కడికని చెప్పి వేసినాము. వేసిన తర్వాత మా దీక్ష పూర్తి చేసుకొని ఈరోజు ఆంధ్ర శబరిమల యాత్రలో భాగంగా ఆంధ్ర శబరిమలకి అయితే చేరుకున్నాము. చేరుకొని ఇప్పుడే పంబాని దర్శించుకొని పంబాలో మా యొక్క ముక్కును చెల్లించుకొని కన్నెమ్మల గణపతి స్వామి గారి దండం పెట్టుకొని అయ్యప్ప స్వామి సన్నిధానానికి అయితే చేరుకున్నాము. కేరళలో ఫస్ట్ 1992లో ఏ విధంగా అయితే మనము అయ్యప్ప స్వామిని దర్శించుకునే దానికి వచ్చినామో ఆ యొక్క 25 ఏండ్ల ఫీలింగు ఈరోజు మళ్ళీ నాకు కలిగింది. మనము పాత కేరళకు వచ్చినట్టుగానే ఉంది తప్ప మనమైతే ఆంధ్రాలో శబరిమలకి వచ్చినట్టుగా లేదు. అదేవిధంగా ఇక్కడ డెవలప్మెంట్లు ఇప్పుడు వసతులు ఇప్పుడిప్పుడే గుడి ప్రారంభోత్సవం జరిగింది కాబట్టి ఒక 5 ఏళ్ళ నుంచే ఉంది కాబట్టి మనం ఇంకా డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మన తెలుగు 2 రాష్ట్రాల ప్రజలందరూ స్వాములందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ స్వామిని దర్శించుకొని అయ్యప్ప స్వామి యొక్క ఆంధ్ర శబరిమలని అభివృద్ధిలోకి తీసుకురావాలని చెప్పేసి పేరు పేరున కోరుతూ రమణ గురుస్వామి, అన్నమయ్య జిల్లా రాయచోటి. స్వామి ఏ శరణమయ్యప్ప. అయ్యప్ప భక్తుడైనటువంటి కుసుమంచి శ్రీనివాసరావు గురుస్వామికి స్వామి ఒకరోజు కలలో కనిపించి ఆలయం నిర్మించాలని చెప్పారట. దీంతో ఆయన తన జన్మస్థలం శంఖవరం నుంచి 10 కిలోమీటర్ల దూరంలో చుట్టూ 18 కొండల నడుమ ఈ ఆలయాన్ని నిర్మించారంట ఆయన. ఇక్కడ ఆలయానికి ముందు వైపు అయితే మనకు ఒక గుండు పైన ఒక పులి, కింద మళ్ళీ ఒక 3 పులులతో కలిసి చాలా అద్భుతంగా ఇక్కడ తీర్చిదిద్దినారు. ఇంకా ఎదురుగా అయితే ఇంకా స్వామివారి ఆలయం మనకు కనిపిస్తుంది. కేరళ శబరిమల మాదిరిగానే ప్రసాదం మనకి ఇక్కడ ఆంధ్ర శబరిమలలో కూడా సేమ్ అలాగే ఉంది. చూడండి, మన ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల వారికి ఎంతో గర్వకారణమైంది ఆంధ్ర శబరిమల. శరణమయ్యప్ప. స్వామి ఇదే 18 మెట్టుకులు అయ్యప్ప స్వామి ఆంధ్ర శబరిమల. ఇటు సైడు మన కేరళలో ఏ విధంగా అయితే అదే విధంగా కొబ్బరికాయ ఇక్కడ కొట్టి ఇరుముళ్ళు తీసుకొని ఇరుముళ్ళు నెత్తిన పెట్టుకొని ఈ 18 మెట్టుకులు ఎక్కేటప్పుడే ఈ ద్వారం తెరవబడుతుంది. కాబట్టి అందరూ కూడా ఆంధ్ర శబరిమలకి యాత్రికులుగా వచ్చి ఇక్కడ స్వామిని దర్శించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే అక్కడ కేరళకి మన మహిళా స్వాములు వచ్చేదానికి అవకాశం లేదు. కానీ ఆంధ్ర శబరిమలలో అయితే కన్నా మనం ఫ్యామిలీలుగా వచ్చి మన కుటుంబ సమేతంగా అయ్యప్ప స్వామిని దర్శించుకునే అవకాశం ఇక్కడ కల్పించున్నారు. కాబట్టి అందరూ కూడా మన తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాల ప్రజలు స్వాములందరూ కూడా ఆంధ్ర శబరిమలకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామియే స్వామివారి 18 మెట్లు అయితే మేము ఇప్పుడు ఇరుములతో ఎక్కుతున్నాము. ఈ 18 మెట్ల ఎక్కేడు ఆ తన్మయత్వం, ఆ భక్తి పారవస్యం, స్వామివారి ప్రతి మెట్టును తాకుతూ వెళ్తుంటే అది చెప్పలేని అనుభూతి, అది వర్ణించలేని ఒక అద్భుతమైనటువంటి ఘట్టం ఇది. ప్రతి మెట్టు
చేత్తో తాకుతూ స్వామివారిని స్మరించుకుంటూ అయితే ఎక్కినాము. ఇక్కడ కన్నెమూల గణపతి అయితే ఎక్కినాక ఫస్ట్ మనకి ఇక్కడ కన్నెమూల గణపతి అనిపిస్తాడు. ఇక్కడ స్వామివారి ఇరుముళ్ళు అయితే మేము చెల్లించుకోవడానికి పైకి వచ్చేసినాము. అదే స్వామివారి ఉండే గర్భగుడి. ఇక్కడ స్వామివారి ఉయ్యాల ఉండే దేవాలయం సేమ్ కేరళ ఎలా ఉంటుందో అదే నమూనాతో అయితే ఇక్కడ కట్టినారు. ఇంకా మేము ఇరుముళ్ళు అయితే స్వామివారి సమర్పించేదానికి మా గురుస్వామి ఆ కార్యక్రమాన్ని అయితే మొదలుపెట్టినాడు. ఇక్కడ మనకు స్వామివారి గర్భగుడి ఎదురుగా మణికంఠుడు ఉయ్యాల పనుకొని ఉంటాడు. ఇక్కడ మనము స్వామిని ఉయ్యాల ఊపొచ్చు. అసలు ఆ ఊపుతుంటే స్వామివారిని ఆ అనుభూతి మాటల్లో వర్ణించలేము. ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. ఇంకా అక్కడి నుంచి మాలికాపురత్తమ్మ దేవి ఆలయం దగ్గరికి అయితే మనము వచ్చేసినాము. ఇదే అమ్మవారి ఆలయము. పచ్చని కొండల మధ్య కేరళకు వెళ్ళిన ఎలాంటి అనుభూతి అయితే మనకు వస్తుందో అలాంటి అనుభూతి అయితే ఇక్కడ మనకు కలుగుతుంది. మకర సంక్రాంతి రోజు కేరళలో ఎలా అయితే ఆ యొక్క జ్యోతి దర్శనం జరుగుతుందో మనకు కూడా ఇక్కడ ఎత్తైన కొండపై నుంచి ఆ యొక్క జ్యోతిని దర్శించుకోవచ్చు. ఇంత గొప్ప ఆలయాన్ని చూడటానికి మేము అన్నమయ్య జిల్లా రాయచోటి నుంచి అయితే వచ్చేసినాము. సేమ్ కేరళలో అడుగుపెట్టిన అనుభూతి అయితే మాకు కలుగుతుంది. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప.